సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. గడ్డపోతారంలో నివాసముంటున్న ఒక మైనర్ బాలికపై 45 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక కుటుంబం బతుకు తెరువు కోసం ఇక్కడికి వలస వచ్చి నివసిస్తోంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న 15 సంవత్సరాల బాలికపై అదే ప్రాంతానికి చెందిన కాసిం అనే వ్యక్తి ఘాతుకానికి ఒడిగట్టాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే వీళ్ళు తెలిసిన అతనే వీళ్ళ ఊరతనే అతను కూడా ఆ రూమ్లో మా వెనకాల కిరాయికి ఉంటారు. వాళ్ళని మధ్యాహ్నం టైంలో మా అబ్బాయి ఒకతను లేకపోతే పిలువని కానీ వెళ్తే అప్పుడు అతను డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వస్తున్నాడు. వచ్చినప్పుడు నేను అడిగా, ఏంది ఈడికి ఎందుకు వచ్చినవరా నువ్వు అని అడిగితే, వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారేమో అని వచ్చినా అన్నాడు. ఆ అమ్మాయి కూడా ఏం సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేయకపోతే వాడు నేను అడుగుతూనే ఉన్నా, వాడు వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం వాళ్ళు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్తే ఆ అమ్మాయిని అడిగితే వాళ్ళు చెప్పారు. ఆ అమ్మాయి చెప్పింది వాళ్ళకి. చెప్పిన తర్వాత అప్పుడు కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో తెలియదు, కానీ వాళ్ళు అయితే పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు. ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మను తీసుకొని